హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విఆర్కే టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో 11 పిన్స్ రిలే అంటే ఏమిటి, ఈ రిలేలో ఎన్ఓ ఎన్సి కామన్ కాంటాక్ట్స్ ఎలా పనిచేస్తాయి, ఇందులో కాయిల్ పిన్స్ ఏవి, అలాగే హోల్డింగ్ సర్క్యూట్ ఎలా చేయాలో ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఈ 11 పిన్స్ రిలేకి ఇది బేస్, 11 హోల్స్ ఉంటాయి పిన్స్. ఇది పిన్స్ సెట్ చేసుకోవడానికి ఈ విధంగా 11 పిన్స్ ఉంటాయి, 11 టర్మినల్స్ ఉంటాయి, 11 పిన్స్ హోల్స్ ఉంటాయి, 11 టర్మినల్స్ ఉంటాయి. దీని రిలే బేస్ అంటారు ఫ్రెండ్స్. ముఖ్యంగా దీనిని 11 పిన్స్ 3P DT రిలే అని కూడా అంటారు. 3P DT రిలే అంటే 3 పోల్ డబుల్ త్రో రిలే అని అర్థం ఫ్రెండ్స్. ఈ రిలేలో చేంజ్ ఓవర్ కాంటాక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీనిని ఎక్కువగా ఇండస్ట్రియల్ కంట్రోల్ ప్యానెల్లో, ఆటోమేషన్ సిస్టమ్స్ లో మరియు ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 3P DT రిలే పిన్ డయాగ్రామ్ మరియు కనెక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఇది 11 పిన్ 3P DT రిలే పిన్ డయాగ్రామ్ కనెక్షన్స్. ఈ పిన్ డయాగ్రామ్ లో పిన్ ఫంక్షన్స్ కాయిల్ అనేది 210. ఇక్కడ ఈ బేస్ లో 2 అనేది కాయిల్ A1, 10 అనేది A2 రిలే కాయిల్, 4, 5, 8 NC. ఇది 4, 5, 8 అనేది NC అంటే నార్మల్లీ క్లోజ్డ్. 1, 6, 11 అనేది కామన్, 1, 6, 11 అనేది కామన్. 3, 7, 9 అనేది NO నార్మల్లీ ఓపెన్. 3, 7, 9 ఇది నార్మల్లీ ఓపెన్ ఫ్రెండ్స్. ఇంటర్నల్ కనెక్షన్ అనేది ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటికి వైరింగ్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను, అలాగే హోల్డింగ్ కనెక్షన్ కూడా ఎలా ఇవ్వాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు 11 పిన్ రిలేకి హోల్డింగ్ సర్క్యూట్ వైరింగ్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను. ముందుగా ఈ బేస్ కి వైరింగ్ ఇచ్చుకోవాలి. హోల్డింగ్ సర్క్యూట్ ఇవ్వడానికి NO NC బటన్స్ కావాలి. ఒకటి NC నార్మల్లీ క్లోజ్డ్, NO ఒకటి నార్మల్లీ ఓపెన్. ముందుగా ఇక్కడ NC టర్మినల్ కి లైన్ ఇచ్చుకోవాలి. NC అవుట్ నుండి NOకి ఇవ్వాలి ఒక వైర్ని. NO అవుట్ నుండి నెంబర్ 2 టర్మినల్ కాయిల్కి ఇవ్వాలి. ఈ రిలే బేస్ నెంబర్ 2 కాయిల్కి ఇవ్వాలి, నెంబర్ 2 టర్మినల్కి ఇవ్వాలి. ఇది న్యూట్రల్. 2 అనేది A1, 10 అనేది A2 కాయిల్ సప్లై. న్యూట్రల్ అనేది 10కి ఇవ్వాలి. ఇప్పుడు ఒక ఇండికేటర్ను కూడా లోడ్ కోసం ఇస్తున్నాను, అంటే రిలే ఆన్ అయిన వెంటనే బల్బ్ అనేది ఆన్ అవుతుంది. ఈ 2 టర్మినల్కి ఒక వైర్ని ఇవ్వాలి. ఈ 10కి ఇంకొక వైర్ న్యూట్రల్ వైర్ని ఇవ్వాలి. ఇప్పుడు ఒక ఇండికేటర్ని లోడ్ ఇచ్చాను. ఇప్పుడు ఈ రిలే బేస్కి సెట్ చేసుకోవాలి, కరెక్ట్ గార్డ్లో సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను. NO బటన్ని ఆన్ చేసిన వెంటనే ఆన్ అవుతుంది, వదిలితే ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే NO అనేది నార్మల్లీ ఓపెన్ కాబట్టి, సర్క్యూట్ అనేది ఓపెన్ లో ఉంటుంది కాబట్టి, ప్రెస్ చేసినప్పుడే క్లోజ్ అవుతుంది కాబట్టి మనకు బల్బు ఆన్ అవుతుంది, వదిలితే ఆఫ్ అయిపోతుంది. ఈ NO అనేది నార్మల్లీ ఓపెన్ లో ఉంటుంది కాబట్టి మనకు సర్క్యూట్ అనేది హోల్డింగ్ కాదు. ఇప్పుడు హోల్డింగ్ సర్క్యూట్ అనేది ఎలా ఇవ్వాలో చూపిస్తాను. మనకు సెల్ఫ్ హోల్డింగ్ కావాలంటేనే రిలేని ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ NC అవుట్ నుండి 1కి ఇవ్వాలి, అంటే కామన్ 1 అనేది కామన్. ఇప్పుడు ఇంకొక వైర్ను NO అవుట్ నుండి నెంబర్ 3 NOకి ఇవ్వాలి. ఈ గ్రే వైర్లు అనేది హోల్డింగ్ కోసం ఇచ్చాను, అంటే గుర్తుగా ఉంటుందని. ఇప్పుడు ఈ రిలేని బేస్లో సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను.
ఇండికేటర్ అనేది ఆన్ అయింది లోడు. ఇప్పుడు ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది, ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. ఇప్పుడు హోల్డింగ్ అనేది వచ్చేసింది, సెల్ఫ్ హోల్డింగ్ అనేది వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈ విధంగా 11 పిన్స్ 3P DT రిలేకి హోల్డింగ్ సర్క్యూట్ అనేది ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్ కోసం వీఆర్కే టెక్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.